హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో చాలా అంటే చాలా కంటెంట్ ఉంది. అసలు ఈ కంటెంటే సూపర్గా ఉందంటే ఆ తర్వాత వచ్చే కంటెంట్ దానికన్నా మించుంది. అబ్బా, ఈ రెండు ఎక్సలెంట్గా ఉన్నాయి అనుకుంటే మధ్యలో వచ్చేవి, లాస్ట్లో వచ్చేవి ఇంకా బాగున్నాయి. సో ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఫుల్ ప్యాక్డ్ అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ బ్యాడ్ లక్ ఫర్ ఐషా. నెక్స్ట్ పవన్ అండ్ రితు గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ తనుజ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ గురించి మాట్లాడుకోవాలి, సంజన గురించి కూడా. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ లిటిల్ బిట్ రీతు అండ్ మాధురి గారి వాళ్ళ ఇద్దరు గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ ఫస్ట్ ఐషా గురించి చెప్పుకుందాం. ఐషా యాక్చువల్గా తమిళ్ బిగ్ బాస్లో కంటెస్టెంట్. ఆమె అక్కడ ఆల్మోస్ట్ 9th వీక్ వరకు సర్వైవ్ అయ్యారు. అంటే యాక్చువల్ నేను చూడలేదు, కొన్ని మెసేజెస్ చూసి కొంచెం మ్యాటర్ చూసి గూగుల్లో అలా ఇలాగా చూసి నేను అక్కడ సెర్చ్ చేసింది ఏంటంటే ఆమె ఆల్మోస్ట్ ఒక 9 వీక్స్ వరకు సర్వైవ్ అయ్యారు, తర్వాత ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత ఆమెకు తెలుగులో ఈ ఈ ఛాన్స్ రావడం చాలా ఏమంటారు, కొంచెం అదృష్టం ఉండాలన్నమాట. సో మళ్ళీ ఛాన్స్ రావడం అనేది అదృష్టం, ఎస్పెషల్లీ ఈమెని తీసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. సో ఈమెకు మంచి ఛాన్స్ వచ్చింది. సో వచ్చారు వీక్లోకి, బాగా ఆడుతున్నారు. ఎలిమినేషన్లో కూడా లేరు. ఫస్ట్ వీక్ సర్వైవ్ అయిపోయారు. సెకండ్ వీక్లో కూడా ఆమె వచ్చిన తర్వాత నుంచి సెకండ్ వీక్లో కూడా ఆమెకు నామినేషన్స్లో నుంచి గౌరవ్ సేవ్ చేసేసాడు. సో చాలా లక్ అనేది బాగా వచ్చింది. కానీ ఒక్కసారిగా తారుమారు అయిపోయింది. ఆమె హెల్త్ ఇష్యూస్ రావడం, సో హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం ఇంకా. సో వెరీ వెరీ బ్యాడ్ లక్ ఫర్ ఆయిషా. అక్కడ వరకు ఆయిషా గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మనం ఎస్పెషల్లీ రీతు అండ్ పవన్ గురించి మాట్లాడుకోవాలి. రీతు అండ్ పవన్, ఫస్ట్ రీతు ఎవరి టీంలో ఉన్నారు? రెడ్ టీంలో ఉన్నారు. పవన్ బ్లూ టీంలో ఉన్నారు. తర్వాత మధ్యలో రీతు అటుకి షిఫ్ట్ అయిపోయారు. బట్ ఆ షిఫ్ట్ అవ్వడం కూడా మాధురి వీళ్ళ ప్లాన్. ఈమె వెళ్ళి అక్కడ అక్కడ ఏం జరుగుతుందో, ఆ మనీ ఎవరి దగ్గర ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సో అలా వెళ్ళారు. బట్ ఇక్కడ మాధురి గారు మాధురి గారు పెట్టిన పాయింట్ ఏంటంటే రీతు యాజ్ ఏ రెడ్ టీమ్ మెంబర్ అయి ఉండి రెడ్ టీంలో ఉన్న వాళ్ళకి మనీ ఇవ్వాలి, బట్ పవన్కి ఇవ్వడం ఆమెకు నచ్చలేదు. సో ఒక వ్యూ ఆఫ్ పాయింట్ ఆలోచిస్తే అది కరెక్టే యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ టాస్క్ కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి రెడ్ టీం వాళ్ళలో వాళ్ళ వాళ్ళ మనుషులు, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు క్యాప్టెన్ అయితే ఆ లీడర్కి కూడా హ్యాపీ. బట్ ఇక్కడ రీతు పవన్కి ఇచ్చేయడం, కొంతమంది పవన్కి ఇవ్వడం, సో దానివల్ల మాధురి చాలా హర్ట్ అయ్యారు. అండ్ ఆల్సో అడిగారు కూడా, ఎస్పెషల్లీ మోసం చేశావు, సో బాండింగ్లో ఉన్నావు కాబట్టి పవన్కి ఇచ్చేసావు, సో అలా ఇస్తారా? ఇండివిజువాలిటీ అన్నావు, ఇండివిజువాలిటీ ఎక్కడ నీ గేమ్లో ఎక్కడ కనిపించలేదే నీ ఇండివిజువాలిటీ అని స్పెసిఫిక్గా కొన్ని అడిగారు. కానీ గట్టి పాయింట్సే రీతుని అడిగారు యాక్చువల్గా ఇండివిజువాలిటీ మీద. యాక్చువల్గా నేను చెప్తాను ఏమంటే, ఆమె రెడ్ టీంలో ఉన్నారు. యాక్చువల్గా దానికి ఎక్కువ అంటే రెడ్ టీం వాళ్ళకి ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఆమె, ఎందుకంటే రెడ్ టీంలో నుంచి తర్వాత బ్లూ టీంలోకి వెళ్ళారు కాబట్టి. సో రెడ్ టీం వాళ్ళకి ఆ మనీ ఇచ్చుంటే, సో రెడ్ టీం నుంచి ఇంకొంతమంది కంటెండర్ అయ్యేవాళ్ళు కదా. సో కంటెంట్ అయ్యి ఉంటే బాగుండేది అని మాధురి గారి ఒపీనియన్ యాక్చువల్గా. ఇక్కడ దాన్ని రితు గారు బ్రేక్ చేశారు. రితు గారిని బ్రేక్ చేసి పవన్కి ఇవ్వడం. సో అటు పవన్ కూడా కంటెంటర్ అవ్వలేదు, ఇటు రీతు యాక్చువల్గా ఆ కిల్ అని రాయడం వల్ల ఆమె కంటెంటర్ అయిపోయారు, కానీ ఆమె గెలవలేదు. రీతుకి ఇంకా మోక్షం లేదనుకుంటా క్యాప్టెన్సీ క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఆమెకి ఎక్కువ కంటెంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వచ్చాయి మీకు చెప్పాలంటే. ఆల్మోస్ట్ ఈజీ ఒక 3-4 వచ్చి 3 అయితే ఈజీగా వచ్చాయి, అయినా కానీ ఆమె గెలవలేదు. బట్ ఈసారి కూడా గెలవలేదు. కానీ ఆ రెడ్ టీం వాళ్ళకి ఇవ్వకుండా పవన్కి ఇవ్వడం కూడా అది పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది. సో నాకు నచ్చలేదు యాక్చువల్గా అలా ఇవ్వడం కూడా. రెడ్ టీం వాళ్ళకే ఇవ్వాలి యాజ్ యూజువల్. రెడ్ టీం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి ఆమె, ఎందుకంటే ఆ రెడ్ టీంలో నుంచి ఆడాడు కాబట్టి. సో మాధురి ఎత్తిన పాయింట్కి చాలా ఓకే, ఇది కరెక్ట్ పాయింట్ అనిపించింది నాకు ఎస్పెషల్లీ. సో అక్కడ ఒక పాయింట్ అయితే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్సీ కన్నా ఇది ఫన్. అసలు ఇది చాలా ఫన్. సంజయ్ గారి దగ్గర మామూలుగా ఫన్ అనేది పండట్లేదు అనమాట. క్యాప్టెన్సీ టాస్క్ ఏం పెట్టారు, ఆ క్యాప్ని తీసుకెళ్ళి ఆ క్యాప్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, అంటే వాళ్ళ మనసులో ఎవరున్నారు వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి, వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఆ క్యాప్ తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తారు. వెళ్ళి సంజనాకి ఇచ్చిన వెంటనే సంజన గారు దివ్యాన్ని తీసేశారు. యాక్చువల్గా ఇమాన్యువల్కి ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. తర్వాత ఇమాన్యువల్కి టఫెస్ట్ ఫైట్ ఎవడు ఇస్తాడు? నిఖిల్ ఇస్తాడు. సో నిఖిల్ని తీయాలి కానీ దివ్యాని తీశారు. సో దివ్యాని ఎస్పెషల్ ఎందుకు తీశారంటే, సంజన గారు నిన్న ఆ బాత్రూమ్ దగ్గర ఆ చెత్త రిలేటెడ్ దివ్య గారు ఆ చెత్త తీయలేదు. సో అక్కడ వీళ్ళిద్దరికి బాగా గొడవలు పడింది. అది సంజన గారు మనసులో పెట్టుకుని దివ్య గారిని
కెప్టెన్సీ కంటెంట్ ఆ టాస్క్లో నుంచి రిమూవ్ చేశారు. అది యాక్చువల్గా అన్ఫేర్. సంజన గారు చాలా అన్ఫేర్ చేశారు యాక్చువల్గా. గట్టిగా ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలి అనుకుంటే ఆమె తీయాల్సింది నిఖిల్ని. బట్ ఆమె మనసులో ఆ గొడవ పెట్టుకొని కావాలని దివ్యాని బయటికి తీశారు. సో ఇది కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కరికి కనబడుతుంది క్లియర్గా. సో దివ్య అంటున్నారు, సంజన గారు అన్ఫేర్ గేమ్ ఆడారు దివ్యాని బయటికి తీసేసి. సో ఓకే, తర్వాత ఇమాన్యువల్కి ఎక్కువ ఛాన్సెస్ వచ్చాయి, ఎందుకంటే నిఖిల్ వెళ్ళిపోయాడు, కళ్యాణ్ వెళ్ళిపోయాడు. సో ఫైనల్లీ ఇమాన్యువల్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఒకసారి కెప్టెన్ అయ్యాడు, కొన్ని సందర్భాల వల్ల క్యాప్టెన్సీ ఇచ్చేయడం జరిగింది, సంజన గారి వల్ల అది పోయింది. సో మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటే తనుజ గారి పాయింట్ ఇక్కడ తీసుకొద్దాం. తనుజ గారు ఫర్ ద ఫస్ట్ వీక్ నుంచి ఆమె ఎక్కువ స్పోర్టివ్గా ఆడతారు. ఆల్మోస్ట్ భరణి గారు ఉన్నప్పటికీ కూడా భరణి గారి నుంచి సపోర్ట్ చేసి ఎలాగైనా ఆమె గేమ్లో మాత్రం గట్టిగా ఆడతారు. ప్రతి ఒక్క గేమ్లో ఆమె ఒక 100% ఎంత ఇవ్వగలతో అంత ఇస్తూనే ఉంది. సో అలాగే ఈ రోజు కూడా చాలా కష్టపడ్డారు. అది మామూలు ఫిజికల్ రిలేటెడ్ టాస్క్, ఇది సింపుల్ టాస్క్ కాదు. చేతులు కాళ్ళు ఆల్మోస్ట్ ఇరుక్కొట్టుకునే, అంటే జారి పడితే ఎరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇరుక్కొట్టుకునే అంత ఛాన్సెస్ ఉన్న టాస్క్లు కూడా ఆమె లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యి ఆడారు పాపం. తర్వాత ఇమాన్యుల్ కెప్టెన్ అయిపోయాడు. తర్వాత తనుజకి కొంచెం డిజీనెస్ వచ్చింది అనమాట. ఎందుకంటే అంత ఎఫెక్ట్స్ పెట్టి ఆడిన తర్వాత వచ్చి కూర్చున్నారు. సో ఒక్కసారిగా ఆమె ఐడియల్ అయిపోయారు. సో డిజీనెస్ అనేది వచ్చేసింది, కళ్ళు తిరిగాయి దానివల్ల. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదు. బిగ్ బాస్ ఈసారి ఫెయిల్ అయిపోయారు అనిపించింది. ఎందుకంటే అంతగా ప్రోటీన్ ఫుడ్ హౌస్ మేట్స్కి అందట్లేదు. ఈవెన్ కాఫీ కోసం చచ్చిపోతున్నారు, అసలు నాన్ వెజ్ కోసం చచ్చిపోతున్నారు. అసలు ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ ఇవ్వాల్సిన మోతాదులో ఇవ్వట్లేదు హౌస్ మేట్స్కి. సో అనేది నా అభిప్రాయం. సో లేకపోతే ఇంతమందికి ఇల్నెస్ అనేది రాదు కదా. ఇన్నిసార్లు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి అంత ఛాన్సెస్ రావు. మేబీ బిగ్ బాస్ ఎప్పుడు అంతే ఫుడ్ రిలేటెడ్గా కొన్ని కష్టాలు పెడుతూ ఉంటారు. ఈసారి కూడా కష్టాలు అదే పెట్టాడు, కానీ వచ్చిన హౌస్ మేట్స్ కొంచెం వీక్గా ఉండడం వల్ల వాళ్ళ పవర్స్ అనేది వాళ్ళ బాడీ అనేది తట్టుకోలేకపోయింది యాక్చువల్గా. సేమ్ అదే తనుజ విషయంలో కూడా జరిగింది అనుకుంటున్నాను. మేబీ అదే జరుగుండొచ్చు. మేబీ ఈ కళ్ళు తిరగడం అంటే మేబీ ఆ బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అందకపోతేనే ఇలా ఉంటుంది. సో ఫైబర్ అంటున్నాను, ఆ రైస్ అంటే ఏం వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఏం వస్తుంది, ఏం రాదు, కొంచెమైనా ప్రోటీన్ తినాలి కదా. సో మీట్ అనేది అసలు పంపించట్లేదు, అసలు బొత్తిగానే ఆపేశారు. నాకైతే ఎప్పుడు హౌస్లో మీట్ వండుకున్నారు అని ఎప్పుడు చూడలే, కర్రీ చేస్తున్నారు, బిర్యానీ చేస్తున్నారు అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. సో బిగ్ బాస్ కూడా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయాలన్నమాట. హౌస్ మేట్స్కి కావాల్సిన ప్రోటీన్ అందట్లేదు. మీరు గట్టి ఫిజికల్ టాస్క్ పెడతారు ఆడడానికి, ఓకే కొంతమంది ఆడతారు, కొంతమంది ఆడలేరు. సో ఆడే వాళ్ళందరికీ ఏం కావాలి, మెయిన్గా ప్రోటీన్ కావాలి, మీరు అది అందించలేకపోతున్నారు మేబీ. సో అది కొంచెం గమనించాలి. సో మేబీ నాకు తెలిసి ఆయిషా విషయంలో కూడా అదే అయిందా, లేకపోతే ఆమె బ్యాడ్ లెక్క అనిపిస్తుంది యాక్చువల్గా ఇక్కడ చూస్తుంటే. తర్వాత తనుజ విషయంలో మాత్రం బిగ్ బాస్ తప్పు అనిపిస్తుంది ఎస్పెషల్లీ నాకు. సో కావాల్సినంత ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి అందట్లేదు అని. సో తర్వాత తనుజ మ్యాటర్లోకి రావాలి అనుకుంటే, ఇక్కడ తనుజ గారు హాస్పిటల్ ఆ డాక్టర్ కళ్ళు తిరిగారు, పట్టుకొని నలుగురు తీసుకెళ్లారు లోపల. కళ్యాణ్ అయితే వెక్కి వచ్చాడు అనమాట. సో ఏంటంటే ఇక్కడ బాండింగ్స్ అనేది ఈజీగా క్రియేట్ అవుతాయి. ఎందుకంటే కొంతమందిని తీసుకెళ్లి ఒక రూమ్లో పెట్టేశారు. రూమ్లో పెట్టిన తర్వాత వాళ్ళ బయట ప్రపంచం ఇంకా మర్చిపోయారు. వాళ్ళకి కనిపించే వాళ్ళలోనే కొద్దిగా కొన్ని రోజులు గడవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీదే కొంచెం బాండింగ్ క్రియేట్ అవుతుంది. ప్రేమ వాళ్ళ మీద వీళ్ళ దగ్గర మనకి ఏమంటారు, ఒక మంచిగా ఉంటుంది, వీళ్ళు మనకి మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సో ఏంటంటే అక్కడ బాగుంటుంది, వాళ్ళతో మనం ఉంటే బాగుంటుంది అనేది ఎక్కువగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏమంటే కొంతమంది బయట ఉన్నప్పుడు ఏమన్నారు, మీరు బాండింగ్స్ ఇవన్నీ చెప్పేసి బాండింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఇండివిజువాలిటీ కనబడట్లేదు, బిగ్ బాస్ హౌస్లో మీకు బాండింగ్స్కి కప్పేరు కదా, ఇండివిజువల్గా ఉన్న వాళ్ళే గెలిచేది. సో బాండింగ్స్ ఉంటే ఒకవేళ మీరు ఫాదర్ రిలేషన్, ఆ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళకి కప్పిచ్చేస్తారా అని చెప్పేసి చెప్పున్నారు అనమాట. సో వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి 1 వీక్ 2 వీక్స్ అయిందో లేదో వాళ్ళకి బాండింగ్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ లోపల అడుగు పెట్టిన తర్వాత నుంచి అక్కడ 4 గోడలు, ఆ మనుషులు, ఆ బాత్రూమ్లు, ఆ బెడ్లు తప్ప ఇంకే బిగ్ బాస్ వాయిస్ తప్ప ఆల్మోస్ట్ ఎవరైనా లోపల అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళు తప్ప ఇంక బయట ప్రపంచం అనేది కనిపించదు. సో అలాంటి సిచ్యువేషన్లు అలాగే ఉంటాయి. బాండింగ్స్ అనేది ఈజీగా క్రియేట్ అవుతాయి. దాన్ని మనం తప్పు పట్టకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్, ఒక్కొక్క హౌస్ మేట్స్ తనకు నచ్చిన హౌస్ మేట్ దగ్గర అతను మంచిగా ఫీల్ అవుతూ ఉంటాడు యాక్చువల్గా. అంటే ఏమంటా షేరింగ్ చేసుకోవడానికి కూడా, ఏమైనా హాట్గా ఉంటే మాట్లాడుకోవడానికి,
సో ఇలాగా బాండింగ్స్ అనేది పెరిగిపోతాయి. సో దానివల్ల అలాంటి కారణంలో కూడా కళ్యాణ్ తనుజ మధ్యలో కూడా ఇలా జరిగింది. తనుజ లోపలికి వెళ్ళడంతో కళ్యాణ్ ఎక్కువగా ఏడవడం కూడా జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ పాపం చాలా కష్టపడింది క్యాప్టెన్ అవ్వడానికి, అది అవ్వలేదు. అండ్ ఆల్సో ఇల్నెస్తో ఆమె లోపలికి వెళ్ళిపోయారు, డిజినెస్ వచ్చేసి. సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ జరిగాయి. ఈ రోజు ఫుల్ ప్యాక్డ్గా ఉందే కానీ కొంచెం నాకు అయితే బిగ్ బాస్ మీద కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే ఎస్పెషల్లీ హౌస్లో ఉన్న వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వట్లేదు అని. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి, ప్రోటీన్ని మంచిగా పెట్టాలి. అంటే నేనేం చెప్తానంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏది తిన్నా కానీ ఆల్మోస్ట్ ఉంటారు. బట్ వీక్గా ఉన్న వాళ్ళని కూడా స్టామినా పెంచాలి అంటే మీరు ప్రోటీన్ ఫుడ్ లోపల పంపించాలి. సో లోపల ఎవరెవరు వీక్గా ఉన్నారో తెలుసు. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ మీరు ఎలా పెడుతున్నారో దాంట్లో 100% పెట్టి ఆడాలన్నా కానీ ఒక్కొక్క మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, తనకు కావాల్సిన ఎనర్జీ ఎలా తెచ్చుకోవాలో అది మొత్తం ఫుడ్ రిలేటెడ్ మీదే ఉంటుంది. సో అది కొంచెం గమనించుకోవాలి. సో తర్వాత అసలు ఇప్పుడు బిగ్ బాస్లో ఏం జరుగుతుందండి ఈ వీక్లో, యాక్చువల్గా ఓటింగ్స్ పరంగా చూసుకుంటే రమ్య ఇస్ ద లీస్ట్ పర్ఫార్మర్. ఓటింగ్స్ చాలా తక్కువ పోల్ అవుతున్నాయి రమ్యకి. మేబీ రమ్య క్యాప్టెన్సీ కంటెండర్ కూడా అవ్వలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆమె గేమ్ ప్లేనే లేదు. మాట్లాడితే నేను ఇండివిజువల్ అంటున్నారు కానీ ఆమె గేమ్ అసలు కనిపించలేదు అసలు చెప్పాలంటే. ఆ లాస్ట్ వీక్లో అంటే ఆ ఫుడ్ రిలేటెడ్ ఆ పవర్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం కనబడ్డారు. తర్వాత నుంచి ఆమె అసలు కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు ఆల్మోస్ట్ నాకైతే. సో ఈమె రమ్య గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే రమ్యకి ఒక లక్ కలిసి వచ్చే అవకాశం చాలా ఉంది, 100% కనబడుతుంది అది కానీ వర్కౌట్ అయితే. యాక్చువల్గా ఐషా హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈసారి హౌస్లో ఎలిమినేషన్ని పోస్ట్పోన్ చేస్తారా అనేది నా ఒపీనియన్ యాక్చువల్గా. ఎందుకంటే హౌస్ని బ్యాలెన్స్ చేయాలి, హౌస్ మేట్స్ని బ్యాలెన్స్ చేయాలి. సో అందుకు కారణంగా రమ్య హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది. చూసారా అసలు ఎవరికి తట్టుండదు యాక్చువల్గా చెప్పాలంటే. ఆయిషా ఇన్నెస్లో బయటకు వెళ్ళిపోతుంది, అది రమ్యకి కలిసి వస్తుందా? ఆయిషా రమ్యకి కలిసి వస్తుంది. సో ఇది ఎక్కడో లింక్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో చూడాలి, సాటర్డే ఏదైనా అవ్వచ్చు. అంటే ఏం చెప్తానంటే బిగ్ బాస్ కొన్ని సందర్భాల్లో ఓటింగ్స్కి ప్రత్యేకమైన విలువ అనేది ఇవ్వట్లేదు అని నాకు అనిపించింది. సో ఇది డౌట్ ఎప్పుడు వచ్చిందో శ్రీజ దగ్గర వచ్చింది అనమాట యాక్చువల్గా. ఇది ఎప్పుడు నాకు క్రియేట్ అయిందో మేబీ హౌస్లో కంటెంట్ ఇచ్చే వాళ్ళని బిగ్ బాస్ అయితే గ్యారెంటీ ఉంచుతారు. బట్ శ్రీజ మంచి కంటెంటే ఇస్తుంది ఆల్మోస్ట్, కానీ తీసేశారు ఏదో గేమ్స్ పెట్టేసి. ఈసారి యాక్చువల్గా రమ్య నుంచి కూడా ఎక్కువ కంటెంట్ లేదు. బట్ రమ్యకి బయట ఉన్న క్రేజ్ వల్ల ఆయిషా ఎలిమినేట్ అయిపోయిన కారణంతో రమ్య ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలిమినేషన్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇది అబద్ధమో నిజమో ఏదో కానీ రేపు సాటర్డే, రేపు ఎల్లుండి చూడాలి. రేపటి నుంచి మేబీ సండే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి చూడాలి ఈ ఎలిమినేషన్ ఉంటుందా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా అనేది. సో దాట్స్ ఇట్, ఈరోజు వీడియో అంతే. ఈరోజు చాలా సైలెంట్గా నార్మల్గా మాట్లాడాను యాక్చువల్గా, ఎందుకంటే ఎపిసోడ్ కూడా అలాగే ఉంది, ఎపిసోడ్లో కూడా ఇలాగే నడిచింది కాబట్టి. సో అదే టోన్తో కొంచెం మాట్లాడడం జరిగింది. సో అంతే, ఈరోజు ఈ వీడియో కథ క్లైమాక్స్ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఛానల్ యొక్క రీచ్ అనేది పెరుగుతుంది. ఇంకొంతమంది అంటే యూట్యూబ్ యూస్ చేసే వాళ్ళకి, ఎక్కువ చూసే వాళ్ళకి అందరికీ రీచ్ అనేది వెళ్తుంది. సో అలాగా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంటే నా ఛానల్ కూడా ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.